హలో మా అమ్మ. ఈరోజు మా అమ్మ తెలంగాణ స్పెషల్ గుడాలు చేయబోతుంది. గుడాల కోసం ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసేసా. ఫటాఫట్ వెళ్ళి చూసేయండి. గుడాలు అనేది మా తెలంగాణలో ఎస్పెషల్లీ మేము చిన్నప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ కాగజ్ నగర్లో ఉండేటప్పుడు ఇష్టం కొద్దీ తినేవాళ్ళం, ఎస్పెషల్లీ వింటర్స్లో. అండ్ దీనికి ఒక పేస్ట్ కూడా కావాలండి, గ్రీన్ పేస్ట్. అదేంటో కాదు, పచ్చిమిర్చి, జీరా, సాల్ట్, వెల్లుల్లి వేసేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, ధనియా, స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటుంది. ఇది బగారాలో వేసుకుంటుంది. ఇప్పుడు గుడాలు ఉన్నాయి కదా, ఏం గుడాలు యూస్ చేశానో కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. గుడాలు ఒక 1 day వరకు మంచిగా సోక్ చేసేసుకుంది. దానికి ఒక 10 విజిల్స్ వేసేసి మంచిగా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంది. దానిని ఒక స్ట్రెయినర్లో వేసేసి సైడ్కి పెట్టేసింది. ఇప్పుడు పోపు వేసుకుంటుంది. పోపులో జీరా, రాయి, గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేసేసి ఇప్పటిదాకా మనం చేసుకున్న పేస్ట్ కూడా చేసేసి దానిలో వేసేసింది. అది వేసేసాక ఎల్లిగడ్డని కూడా సెపరేట్గా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసేసుకుంది. ఇప్పుడు నేను చెప్పిన గ్రీన్స్ ఉన్నాయి కదా, అదే అండి, కొత్తిమీర, కరిపత్తా, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసి ఈ బగారాలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పేస్ట్ వేసేసి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి సాల్ట్ మన టేస్ట్ ప్రకారంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న గుడాలు ఉన్నాయి కదా, అదే 10 విజిల్స్ ఇచ్చిన గుడాలు మంచిగా దానిలో వేసేసుకొని టేస్ట్ కరెక్ట్గా చూసేసుకొని ఒక 10 minutes వరకు మగ్గనివ్వాలి. అంతే అండి, మన టేస్టియెస్ట్ అండ్ ఈజియెస్ట్ గుడాలు ఆర్ రెడీ. ఇప్పుడు పప్ప టేస్ట్ చేసి సూపర్గా ఉంది అని చెప్తున్నారు. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ do not forget to subscribe or follow my channel Book Good Vibes. I love you guys. Take care and bye bye.